వర్గంలో వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ జయరామ్. ఇప్పుడు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు గారి సతీమణి అయినటువంటి మన అమ్మగారు భువనేశ్వర అమ్మగారిని ప్రసంగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా మేడం. ఇక్కడికి వచ్చిన కుప్పం ప్రజలకి మరియు ఎస్పెషలీ స్త్రీ శక్తికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలు నమ్మి ఆయన్ని 8 సార్లు గెలిపించి 4 సార్లుగా ఆయన ముఖ్యమంత్రి చేసింది ఘనత మీ కుప్పం ప్రజలకే దక్కుతుంది. అదే కాకుండా మా కుటుంబం అంతా ఎప్పుడు మన కుప్పంకి ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. అదే కాకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం మీద నమ్మి ఆయన మీకు చేసిన మంచి పనులు మీరు మర్చిపోలేదు గనక మీరు ఆయన్ని ఈ 8 సార్లు మీరు ఆయన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు మేము మర్చిపోము. అదే కాకుండా ముందలుండే ప్రభుత్వం మాకెందుకు రాదు 170 వై నాట్ 175 అన్నారు. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోలేదు. ఆ ప్రభుత్వం వాళ్ళ మీద మన తెలుగుదేశం కార్యకర్తల మీద స్త్రీల్ని కూడా వదలకుండా వాళ్ళు పెట్టిన హింసలు వాళ్ళు మర్చిపోలేదు. అందుకే వై నాట్ 75 అన్న వాళ్ళకి మంచి గుణపాఠం చూపించింది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే కాకుండా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు ప్రజలు ముందుకొచ్చి మా కుటుంబానికి గాని నాకు గాని నిజం గెలవాలని ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు స్త్రీలు కూడా ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు. అది నా కళ్ళతో నేను చూశాను గనక ప్రజలు ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు. నేను ఇవాళ మీ అందరికీ ఉండేది చెప్తాను. నాకెప్పుడు నా మనసులో ఏది ఉంటే అదే చెప్తానమాట. నేను ఇంట్లో ఉండేదాన్ని, బిజినెస్ చేసేదాన్ని, ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని. రాజకీయాలంటే నాకు తెలీదు, నేనేం అడిగేదాన్ని కాదు చంద్రబాబు నాయుడు గారిని. అట్లాంటిది నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు అప్పుడు కింద జరిగే నిజాలు నేను చూసి అది నన్ను ముందుకి నడిపించింది. ప్రజలు అభిమానం, ఆదరణ అదే నాకు శక్తి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళానంటే ఒక ఖచ్చితం నేను ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి, మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి మా కుటుంబం ద్వారా నేను రుణం తీర్చుకోవాలి వాళ్ళకి అనేదే నేను ముందుకి తీసుకెళ్లాను ఆ కార్యక్రమం. అట్లానే ఒకప్పుడు నేనే ఇక్కడికి వచ్చినప్పుడు నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను, కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు, అది బాబు అడ్డా అన్నాను. అట్లాంటిది కుప్పం అడ్డా
అది ముఖ్యమంత్రి అడ్డా. ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది. ఒక మనిషిని నమ్మి 4 సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా 4 సార్లు సీఎంగా 8 సార్లుగా ఎన్నుకున్నారు, 4 సార్లుగా సీఎం అయ్యారు ఆయన. అది నేను చెప్పదలుచుకున్నాను. ఆ అదృష్టం మీ వలన దక్కింది. అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పానికి రుణపడి ఉంటుంది. నేను మర్చిపోను మీరు చూపించిన ప్రేమ, ఆదరణ. అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను, ఏ బూత్ ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తకు తీసుకుంటున్నాను. అట్లా కంచి బండ్రలపల్లి 77% ఓటు టీడీపీకి వేసి ముందుకు తీసుకెళ్లింది గనక ప్రత్యేకంగా ఆ గ్రామానికి ఏదో ఒకటి మేము తప్పకుండా ఒక రోల్ మోడల్ గ్రామంగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో నిలబడాలని నేను తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి రావక్కర్లేదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోలేను. అందుకే మీరు మా కుటుంబం మీద ఎంత నమ్మకం పెట్టారో, చాలా ఎదుర్కొన్నారు ఈ 5 సంవత్సరాల్లో, అవి నేను మర్చిపోలేను. అందుకే మీ అందరి రుణం తీర్చుకోవాలి, మీకు కృతజ్ఞత అనేది చెప్పాలని ఇవాళ నేను మీ ముందల నుంచున్నాను. ప్రతి ఒక్క కుప్పం ప్రజల వాళ్ళ అందరికీ, స్త్రీ శక్తికి, ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మీ అందరికీ మా పాదాభివందనాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఆయన ఇప్పుడు తప్పకుండా అమరావతి అనేది తొందరగా నిర్మిస్తారు, మన యువకులకి ఉద్యోగాలు రప్పిస్తారు. అదే కాకుండా స్త్రీలకి ఆయన ఏమి హామీలు ఇచ్చారో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆయన న్యాయం చేస్తారని ఆ నమ్మకం ఉంది నాకు. అందుకే ఆయన కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు. ఏ నియోజకవర్గానికి ఆయన తీసుకురాలేదు. ఈసారి చాలా పథకాలు తీసుకొచ్చారు ఒట్టి కుప్పం నియోజకవర్గానికి. తప్పకుండా అది అన్ని చేస్తారు. మీ అందరికీ తెలుసు, మన నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 నియోజకవర్గంగా, రోల్ మోడల్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని ఆయన తప్పకుండా మీకోసం ఆయన తప్పకుండా కష్టపడతారు. అట్లానే కాకుండా ఎన్నికల గురించి మాట్లాడాలంటే మీరందరూ ఈ 5 సంవత్సరాలు చాలా ఎదుర్కొన్నారు. చాలా మందిని బెదిరించారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. చాలా మంది కార్యకర్తలు గాని ప్రజలు గాని హింసపడి చాలా మందిని జీవితాలు కూడా పోగొట్టుకున్నారు. అవన్నీ మేము ఎప్పుడు మర్చిపోలేం. పొంగునూరు నుంచి కూడా మనుషులు వచ్చి ఇక్కడ దిగి ఎలక్షన్ ముందల చాలా చేయాలనుకున్నారు. కానీ కుప్పం నియోజక ప్రజలు ధైర్యం చేసి అవన్నీ ఎదుర్కొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రి చేసిన ఘనత మీకే దక్కుతుంది. మరొక్కసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు. అట్లానే ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, ఈ గ్రామం చాలా ఎదుర్కొంటాందని. ఈ గ్రామమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ భూముల గురించి చాలా ఎదుర్కొంటున్నారు. ఈ 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేసిందో. చాలా అరాచకాలు, భూమిల ఇష్టం, శాండ్ మాఫియా, ఇంకా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అది తెలిసింది భయపడ్డారు గనక మీరు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించి ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఈ ఎలక్షన్ ప్రత్యేకత ఏంటంటే
ఎవరు అనుకోలేదు అంత శాతం మనుషులు బయటకొచ్చి ఓట్లేస్తారని. 82% మనుషులు బయటకు వచ్చారంటే యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆ ఘనత మన ఆంధ్రప్రదేశ్కే దక్కుతుంది. ఎందుకంటే ప్రజలు విసిగించిపోయారు. ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన అరాచకాలు, ఉద్యోగాలు లేవు. మీ బిడ్డలు వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సి వస్తుంది, చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ ఉద్యోగాల కోసం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు తెలుసు దాని గురించి. ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం గనక ఈ మళ్ళీ ఉండుంటే మీకు 1 సెంటు భూమి కూడా మిగిలేది కాదు. అది మీరు గుర్తుంచుకుని మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి మీరు గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుని మీ జీవితాల్లో జ్యోతిని వెలిగించుకున్నట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల మనిషి. మీరు చూశారు, చాలా ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఈ 14 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 1 కేసు నిరూపించలేకపోయారు. ఆయన ఏమి తప్పు చేశారు. కేసుల మీద కేసులు పెట్టారు కానీ 1 నిరూపించలేకపోయారు ఏ ప్రభుత్వం అయినా కూడా. అది గొప్పదనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే.